హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఈ వీడియో దేనికో మీకు అర్థమయ్యే ఉంటుంది. తమిళ్లో చూసే ఉంటారు కదా. సొరకాయ అప్పలండి. ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే హాలిడేస్ కదండి, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాం. ఇక్కడ ఇంకా అమ్మ సొరకాయ అప్పలు చేద్దాం అంది. సరే అని చెప్పి చాలామందికి తెలియకపోయి ఉండొచ్చు అని వీడియో తీసాం. ఇదైతే మెయిన్ రీజన్. ఇక్కడ వీడియోలో చూసినట్టు ఒక లేత సొరకాయ తీసుకొని దాన్ని పీసెస్గా కట్ చేసుకొని మిగిలిపోయిన విత్తనాలు ఉన్నాయి కదండి, మేమైతే ఈ మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుంటాం. ఎందుకంటే అవి చాలా లేతగా ఉన్నాయి, అందుకని అవి గ్రైండ్ చేసేసాం. మీ ఇష్టం అండి, మీ ఆప్షన్ అది. గ్రైండ్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. వీడియోలో చూపిస్తున్నట్టు ఆ క్వాంటిటీలో గ్రైండ్ చేసుకుంటే చాలు. అండ్ వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తే దాని టేస్టే మారిపోద్ది. వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం కరివేపాకు, జీలకర్ర అండ్ కొంచెం ఉప్పు వేసుకుంటే చాలు. పొడి బియ్యపు పిండి కావాలండి. దీనికి సరిపడంత కలుపుకుంటే చాలు. మరీ ఫిట్గా వద్దండి, మరీ లూజ్గా కూడా వద్దు. మీకు గారెల పిండి ఐడియా ఉంటే దాని క్వాంటిటీ అయితే చాలండి, ఎందుకంటే అది మనం అప్పలు చేయడానికి రావాలి కదా. అలా క్వాంటిటీ అయితే చాలు. వీడియోలో చూపిస్తున్నట్టు నీట్గా ఉండలు లేకుండా కలుపుకోండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మీరు చేసే ఒక కామెంట్ వల్ల మేము ఇంకా ఏదన్నా మా దాంట్లో ఏదైనా తప్పులున్నా మేము తెలుసుకోవచ్చు, ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. మేము ఇప్పుడిప్పుడే చిన్నగా గ్రో అవుతున్నాం, మీకు కూడా తెలుసు కదా. అండ్ మీరు చేసే సపోర్ట్ వల్ల ఇంకా మేము గ్రో అవ్వాలనుకుంటున్నాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి మా ఛానల్కి. ఇది ఎవరైతే నచ్చిందో తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కామెంట్ చేయండి, ఎందుకంటే మా వీడియో ఎంతమంది ట్రై చేస్తున్నారు అండ్ ఎంత దూరం వెళ్ళిందని మాకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. ప్లీజ్, అందుకని మేమైతే చాలా లో స్టేజ్ నుండి స్టార్ట్ చేసాం, కానీ ఇప్పుడిప్పుడే కొంచెం గ్రో అవుతున్నాం అనిపిస్తుంది. ప్లీజ్ మీ సపోర్ట్ ఉంటే ఇంకా గ్రో అవుతాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఈ కలర్లో అయితే ఇంకా చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కసారి ట్రై చేయండి మీరు కూడా. ఈ సొరకాయ అప్పలు చాలా టేస్టీగా ఉంటాయి అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. ఎందుకంటే ఈ సొరకాయ అనేది చాలా విధాలుగా యూజ్ అయిద్దండి హెల్త్ పర్పస్గా. మీకు కూడా తెలిసే ఉండిద్ది, తెలియకపోతే నేను చెప్తున్నా కదా, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.